9:13 a.m. 19th March 2025, Wednesday morning. Brother Rajababu Masuganti, founder, God servant of Esrakthime Jayam Ministries. Mobile number 9292201542 99663273616281317132. WhatsApp 9292201542. House number 1-7, First Ward, Agathipuram, Palakollu, West Godavari District, AP, India. Esrakthime Jayam Ministries. ఈ అడ్రస్లో ఒక చర్చ్ నిర్మిస్తున్నామండి. ఇమాన్యుయల్ మెమోరియల్ క్రీస్తు సంఘము, ఇంగ్లీష్లో ఇమాన్యుయల్ మెమోరియల్ క్రైస్ట్ చర్చ్. ఇది లొకేషను. పెంకుటిల్లు కనిపిస్తుంది కదా, ఈ పెంకుటిల్లే ఇప్పుడు చర్చ్గా మారబోతుంది అనమాట. సో మాకు డోనర్స్ కావాలండి. ఇక్కడ లిస్ట్ ఇచ్చాము చూడండి, విజిబుల్గా ఉందో లేదో. సో ఎస్టిమేషన్ 4 lakhs. సింగిల్ డోనర్ 4 lakhs ఇస్తానని ముందుకు వస్తే చాలా సంతోషం. లేదంటే ఇక్కడ లిస్ట్లో మాకు కావాల్సిన డోనర్స్ని చూపిస్తున్నాం. ఆ విధంగా డోనర్స్ వారి ప్రేరేపణ బట్టి మాకు సపోర్ట్ చేయవలసిందిగా కోరుచున్నాం. మా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము. ఇక్కడ మా యూపీఐ నెంబరు, యూపీఐ ఐడి ఇచ్చాము. ఇంకా మా క్యూఆర్ కోడ్. ఇప్పుడు ఈ ఉదయకాలాన్ని నేను ప్రభువా మీ వాక్యం ద్వారా నాతో మాట్లాడు అన్నప్పుడు దేవుని ప్రవక్త అయిన యెహెజ్కేలు 4వ అధ్యాయం 16-17 వచనాలతో ప్రభు ఈ ఉదయకాలాన్న నాతో మాట్లాడారు. అదే వాక్యాన్ని నేను ఆన్లైన్లో షేర్ చేసుకోవాలనుకున్నాను ఈ వీడియో రూపంలో. ఈ వీడియోని మా యూట్యూబ్ ఛానల్ రాజబాబు మోసుగంటి యూట్యూబ్ ఛానల్లో అందరూ వేస్తాము. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ని అన్నింటినీ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ రాయండి. వాక్యం చెందుతున్నాను. నరపుత్రుడా, ఇదిగో యెరూషలేములో రొట్టె అను ఆధారమును నేను లేకుండా చేసినందున వారు తూనిక ప్రకారంగా బహు చింతతో రొట్టె భుజింతురు, నీళ్లు కొలచొప్పున త్రాగుచు విస్మయం అందుదురు. అన్నపానములు లేకపోయినందున వారు శ్రమ నుండి విభ్రాంతి పడి ఒకరినొకడు చూచుచు తాము కలుగు చేసుకుని దోషము వలన నశించిపోదురు. సో యెరూషలేము నివాసులు, యూదావారు, ఇశ్రాయేలు ప్రజలు తాము కలుగు చేసుకున్న దోషాన్ని బట్టి ఇంతకుముందు జరిగింది, ఇప్పుడు జరగబోతుంది, ఫ్యూచర్లో జరగబోతుంది, ఇప్పుడు జరుగుతున్నది అంతా కూడా ఈ వాక్యం ద్వారా ప్రభు మనకు బయలుపరుస్తున్నాడు. 16-17 వచనాలు. నరపుత్రుడా, ఇదిగో యెరూషలేములో రొట్టె అను ఆధారమును నేను లేకుండా చేసినందున వారు తూనిక ప్రకారముగా బహు చింతతో రొట్టె భుజింతురు. తూనిక ప్రకారంగా బహు చింతతో రొట్టె భుజింతురు. సపోజ్ 1 kg రొట్టె ఉన్నదనుకోండి, అక్కడ ఎంతమంది మనుషులు ఉన్నారో ఆ కేజీ రొట్టె కోసం అంతమందికి సమభాగాల్లో తూనిక ప్రకారంగా షేర్ చేసుకుని తింటారనమాట. దాన్ని బట్టి ఆలోచించండి. ఒక 100 గ్రాములైనా దొరుకుతుందో దొరకదు. అక్కడ ఉన్న మందికి ఊరు చొప్పున 10 మంది ఉండొచ్చు, 100 గ్రాములు చొప్పున. చూసారా, రొట్టెను ఆధారం లేకుండా చేసినందున దేవుడే అటువంటి రొట్టెని దొరకనివ్వకుండా చేస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళ దోషం ఎటువంటిది. వారు తూనిక ప్రకారంగా బహుచింతతో రొట్టె భుజింతురు, నీళ్ళ కొల చొప్పున త్రాగుచు విస్మయం అందుదురు. నీళ్లు కూడా దొరకట్లేదు.
అన్నపానములు లేకపోయినందున వారు శ్రమ నుండి విభ్రాంతి పడి ఒకరినొకరు చూచుచు తాము కలుగు చేసుకునే దోషము వలన నశించిపోదురు. ఇప్పుడు ఈ వాక్యాన్ని మన భారతదేశానికి కనుక అన్వయించుకుంటే, బీయింగ్ ఎన్ ఇండియన్, ఇప్పుడు మన భారతదేశానికి అన్వయించుకుంటే, భారతదేశంలో ఇటువంటి పరిస్థితి ఇంతకు ముందు ఉన్నదా అంటే ఉన్నది. చాలాసార్లు లేమొచ్చింది, దరిద్రం పట్టింది, కరువు వచ్చింది. నా చిన్నప్పుడు మేము ఆహారం దొరక నూకలతోటి తాటి రొట్టె చేసుకుని తినేవాళ్ళం. అంటే మా అమ్మ, నేను చిన్నపిల్లం కాబట్టి మాకు ఏమీ బాధలు చెప్పేవారు కాదు. నూకలతోటి తాటి రొట్టె చేసుకుని అవే తినేవాళ్ళం. తాటిపళ్ళు కాల్చుకుని తినడం. ఆఖరికి ఒకసారి చెప్పారు, ఏంటి 2-3 రోజుల నుంచి మనకి తాటిపళ్ళే తిన్నాం ఏంటంటే, అప్పుడు అడిగితే బాబా కరువు వచ్చింది, మనకు నూకలు కూడా దొరకట్లేదు వండుకుని తిందామంటే, అందుకు మనం ఇలా తింటున్నాం, తాటిపళ్ళు తింటూ ఈ రొట్టె తింటున్నాము. కొన్ని రోజుల తర్వాత మళ్ళా పరిస్థితి మారిపోద్ది, మంచిగా అవుతుంది అని చెప్పి అలా కొన్ని రోజులు అవస్థలు పడ్డాం అలా. సో భారతదేశానికి అనుభవం ఉంది. భవిష్యత్తులో కూడా భారతదేశంలో కూడా అటువంటి పరిస్థితి ఉత్పన్నం కావచ్చు. నరపుత్రుడా, ఇదిగో యెరూషలేములో రొట్టె అయిన ఆధారమును నేను లేకుండా చేసినందున వారు తూనిక ప్రకారముగా బహుచింతతో రొట్టె భుజించురు, నీళ్ల కొలచొప్పున త్రాగుచు విస్మయమందుదురు. అన్నపానములు లేకపోయినందున వారు శ్రమ నుండి విభ్రాంతి పడి ఒకరినొకడు చూచుచు తాము కలుగు చేసుకుని దోషము వలన నశించిపోదురు. చూసారండి, భారతదేశానికి ముందు ఉంది ముసళ్ళ పండుగ. సో మేము హిందువులు, మాకేంటి, మాకు భూములు ఉన్నాయి, బంగారం ఉంది, మేడ మిద్దెలు ఉన్నాయి, ఆభరణాలు ఉన్నాయి, బ్యాంక్ బ్యాలెన్స్లు ఉన్నాయి, విదేశాల్లో ధనం ఉంది, బినామీ అకౌంట్స్లో విదేశాల్లో ప్రాపర్టీస్ ఉన్నాయి. ఈ టైపు లెక్కలు వేసుకుంటే ఆ విదేశాలకు వెళ్ళడానికే వీలు పడలేనప్పుడు యుద్ధాల వలన అవన్నీ ఉన్నా లేనట్టుగా భారతదేశంలో కరువు వచ్చిందంటే ఏముంది, రష్యా మీద వేసే బాంబు ఒకటి పట్టుకొచ్చి ఢిల్లీలో పడేసాడనుకో, దాని ప్రకంపనలు చెన్నై వరకు వచ్చేస్తాయి. అంటే దాని ప్రభావం చెన్నై వరకు పడుతుంది. చెన్నైకి ఢిల్లీకి మధ్యలో ఉన్న హైదరాబాదు, విజయవాడ, పశ్చిమ గోదావరి, పాలకొల్లు ఇవన్నీ కూడా డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఎఫెక్ట్ అవుతాయి. ఇప్పటికే మన వాళ్ళు పంట పండిస్తున్నారు పొలాలు. ఎందుకు అంటే రైనీ సీజన్లో వాటర్ క్లాగ్ అయిపోతుంది. సో ఏది గవర్నమెంట్ ఇప్పటికి కళ్ళు తెరిచి ఆ డ్రైన్లన్నీ ఆ జేసీబీలు పెట్టి పూడికి తీస్తున్నారు, సంతోషం. ఆ ఇరిగేషన్ మినిస్టర్ ఇదివరకు అన్నాడంట, ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ మినిస్టర్, నా చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడు మురికారాలు తాగడం చూడలేదే అన్నాడంట. నేను చూసాం డ్రెడ్జింగ్ బోట్లు, మరబోట్లు అవి తవ్వేవి, మట్టి అలాగా గట్టు మీదకి వెదజల్లేవి. సో మరి ఆయన ఎప్పుడు చూడలేదన్నాడంట. అప్పుడు ఆయనే పని కట్టుకుని అంతా చేయించి దానికి మళ్ళా ఒక రాయి పెట్టి ఒక పలక
అంటే పేరు కోసం ఇవన్నీ ప్రజలకు చిత్తశుద్ధి చేయడం కాదు, పేర్ల కోసం. మళ్ళీ పలకోటి పెట్టుండి ఇచ్చారు అగత్తుకోలేని పలక పెడతారు, దానికి దిమ్మ కట్టేయారు. అదేనమాట. సో పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి భారతదేశంలో. మరి క్రైస్తవులు ఇప్పటికే ఈ వాక్యం ప్రకారంగా కొలతతో ఆహారం తింటున్నారేమో చాలా ఉంది. అంటే వీళ్ళ దోషాన్ని బట్టి ఆ పరిస్థితి వచ్చిందా, లేదా గరిష్ఠుల యొక్క దోషాన్ని బట్టి ఈ పరిస్థితి వచ్చిందా? అది దేవునికి ఎరిక, వాళ్ళకి ఎరిక. అందుకే మనం ఈవేళ 10 రూపాయలు ఉందంటే 10 రూపాయలు తినేయడం, ఈవేళ తినేయడం కాదు, భవిష్యత్తు భయంకరంగా ఉండిపోతుంది కాబట్టి ఒక 5 రూపాయలు తినేవేళ 5 రూపాయలు దాచుకుంటే రేపు మళ్ళీ 15 రూపాయలు వస్తాయి. అందులో 5 రూపాయలు తిని 5 రూపాయలు దాచుకుంటే 10 రూపాయలు సేవ్ అవుతాయి. అలా. సో సేవింగ్ ఈజ్ నథింగ్ బట్ సెక్యూరింగ్ ఫ్యూచర్ అనమాట. అందుకే పోస్ట్ ఆఫీస్లోకి వెళ్ళి అకౌంట్ ఒకటి ఓపెన్ చేసుకోండి, చూసి చూడనట్టుగా అప్పుడప్పుడు వేస్తూ ఉండండి. ఎందుకంటే మన చేతిలో ఉంటే ఎలా కూడా ఖర్చు అయిపోతాయి. ఈ మధ్య నేను అకౌంట్ ఓపెన్ చేశాను ఆగత్పురం పంచాయతీలో, డాకియా అని. అంటే పోస్ట్ మ్యానే మనకు డబ్బులు ఇస్తారనమాట ఆ అకౌంట్లో, కార్డు ఇస్తారలో మన అకౌంట్కి సంబంధించిన డీటెయిల్స్ తోటి. మనకు డబ్బులు కావాలి, అందులో మనకు డబ్బులు ఉన్నాయి తీసుకోవడానికి అన్నప్పుడు పోస్ట్ మ్యాన్కి కాల్ చేస్తే మనకి అందుబాటులో ఉన్న పోస్ట్ మ్యాన్ లేదా దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్కి వెళ్తే పోస్ట్ మ్యానే, దానికి సంబంధించిన పోస్ట్ మ్యాన్లే డబ్బులు ఇస్తారనమాట. ఆధార్ కార్డు లింక్ ఉంటుంది దానికి, ఆ విధంగా. సో నథింగ్ బట్ నేనైతే దాన్ని ఎలా ఉపయోగిస్తున్నానంటే ఆన్లైన్ డిబ్బీ కింద వాడుతున్నాను. మా ఫోన్పేలో ఖర్చుల కోసం వాడేగా మిగిలిన 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు, ఒకసారి 50 రూపాయలు, ఒకసారి 100 రూపాయలు దాన్ని ఆ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. వేరే అకౌంట్ ఒకటి ఉంది, దాని నుంచి యూపీఐ పేమెంట్లో ఆ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఆపదలో అత్యవసర పరిస్థితులు తీసుకుందాం, అంతవరకు దాన్ని ముట్టుకోకూడదు. అలా మొన్న తప్పని పరిస్థితిలో 700 రూపాయలు తీసుకున్నా. అప్పటి వరకు 700 సేవ్ చేశాను. అలా 50, 25, 2, 3, 5, 10 అలా చొప్పున 700 సేవ్ చేసి 700 తీసుకున్నా. అప్పుడు మళ్ళీ వేయాలి. సో ఆ విధంగా పొదుపుని పాటిస్తే ఏ రోజుకి ఆ రోజు దొరికిన మట్టుకు తినేస్తే రేపు మళ్ళీ ఆకలితో చచ్చే కంటే పొదుపుని పాటిస్తే భవిష్యత్తులో ఆ అమౌంటే చాలా, ఆ అమౌంట్లో దేవుడు కనిపిస్తాడు అనమాట. అది ఎందుకంటే ఎవరికాళ్ళకి ఆహారం కావాలన్నప్పుడు అప్పు ఎవడో ఇప్పటికే ఉన్నవాళ్ళు బిగపడుతున్నారు, సహాయం చేయట్లేదు పేదవాళ్ళకి. ఎందుకంటే ఎందుకు మాకు రిస్క్ అనే ఫ్యాక్టర్లో థింకింగ్లో ఉంటున్నారు. సో ఇదివరకులాగా మానవత్వానికి విలువ కట్టట్లేదు. కరోనా వచ్చిన తర్వాత మానవత్వానికి మొత్తం విలువపోయింది. సో మరణ భయం అసలే లేదు ఎవరికి. చచ్చిపోతే ఏంటంట ఈ టైప్ లెక్కలు. అంటే ఒక భవిష్యత్తు ప్రణాళిక, మనం ఇలా బతకాలి, ఈ పద్ధతులు, నియమ నిబంధనలు ఇవన్నీ తొంగలో దొక్కేశారు. ఎవడిష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటున్నారు. బతికి 4 రోజులు ఎంజాయ్, డెత్ ఈ టైప్లో. అది కూడా శాపమే. ఆ యాటిట్యూడ్ శాపమే. ఎందుకంటే ఆ యాటిట్యూడ్ వల్ల అతనికి ఏమీ ప్రయోజనం కలుగకపోగా సమాజానికి చేటు అవుతుంది, దేవుని ఉగ్రతకు గురవుతారు. దేవుడు మన శ్రేయస్సు కోరే కొన్ని నియమ నిబంధనలు ఇలా బైబిల్ ప్రకారంగా ఆయన వాక్యాలు, ఆజ్ఞలు, కట్టడాలు ఇవన్నీ పెట్టాడు. లేకపోతే భూమి మీద
మానవులు మానవత్వం నశించిపోద్ది. సో భూమి మీద ప్రాణి, ముఖ్యంగా ఆత్మ కలిగిన ప్రాణి మానవులు నశించిపోతారు. అందుకే దేవుడికి నియమాలు కట్టడలు ఇవన్నీ పెట్టాడు. సో ఇవన్నీ మన కోసమే. కనుక మరొకసారి చదువుకుందాం. నరపుత్రుడా, ఇదిగో యెరూషలేములో రొట్టెయను ఆధారమును నేను లేకుండా చేసినందున వారు తూనిక ప్రకారంగా బహు చింతతో రొట్టె భుజింతురు. తూనిక ప్రకారంగా 100 గ్రాములు వస్తే దాన్ని అబ్బా నాకు 100 గ్రాములు వచ్చింది అని ఏమి సంతోషపడి సంకలు కొట్టుకుంటూ తిండ కదా. అది మూలకు రాదు, కడుపులో ఆకలి కూడా తీరదు. సో తప్పని పరిస్థితిలో 100 గ్రాములే బతకడం కోసం తింటారు అన్నమాట. చాలామంది బతకడం కోసం ఆహారం తింటుంటే కొంతమంది తిండి తినడానికే వాళ్ళు పుట్టారా అన్నట్టుగా తింటూ ఉంటారు. అటువంటి వాళ్ళకి జ్ఞానోదయం కావాలన్నమాట. చిచి, నాది ఒక బతికేనా, నేను తినడానికి పుట్టాను, వాళ్ళందరూనేమో బ్రతకడానికి తింటున్నారు. సో నేను తినే దాంట్లో కొంతైనా బ్రతకడానికి తినేవాళ్ళు ఎవరన్నా ఆకలితో అలమటిస్తున్న వాళ్ళకి నేను సహాయం చేస్తాను. ఆ విధంగా నేను కొంతమందికి ఆశీర్వాదకరంగా ఉంటాను అని చెప్పి మనసు మార్చుకొని అట్లాంటి సహాయాలు చేస్తే దాని ప్రతిఫలం దేవుడు ఖచ్చితంగా వాళ్ళకి ఇస్తాడు. ఎందుకంటే వాళ్ళు చేసిన మంచి పనికి దేవుడు చెడు అయితే ఇవ్వడు కదా, మేలే కలుగు చేస్తాడు కదా. సో ఆ విధమైనటువంటి మానవత్వంతో కూడినటువంటి మంచి కార్యాలు చేయడానికి ప్రజలు ముందుకు రావాలని హ్యాగమనీ బ్యాచి మేము హిందువులం, భారతదేశం మేమే పెద్ద దిక్కు, మా మాట వినాలి, ఈ టైపు లెక్కలు అన్ని కాలం చెల్లిన ఆలోచనలకి స్వస్తి చెప్పి భవిష్యత్తులో ఒకరినొకరు ప్రేమించుకుంటూ భారతదేశంలో మనందరం సమిష్టిగా బాయ్ బాయ్ అనుకుంటూ కలిసి జీవించడం ఎలాగో ఆలోచించుకోవడం తప్పదు. ఆలోచించుకోవడంలో ఆశీర్వాదమే కానీ శాపమేం లేదు కదా, తప్పదు. నేను యాగమని బ్యాచి, నా సనాతన, నా మాట వినాలంటే అవన్నీ కాలం చెల్లినటువంటి నియమ నిబంధనలు సిద్ధాంతాలు పట్టుకొచ్చి ఇప్పుడు రుద్దేద్దాం అంటే ఎవడు రుద్దించుకుంటాడు? ఎర్రోళ్ళండి ప్రజలు. ఆధునిక కాలంలో తెలివితేటలు వచ్చినప్పుడు నువ్వు పాతకాలంలో మనం ధోతి కట్టుకున్నాం, గోచగుడ్డ పెట్టుకున్నాం, అయ్యే మనం ధరించాలంటే సనాతన ప్రకారం ఇప్పుడు ఎవడన్నా ధరించాడా? ఆధునిక కాలంలో మన పాతకాలంలో రొట్టెలే తిన్నాం, మనం దంచుకొని తిన్నాం అంటే ఇప్పుడు ఎవడన్నా దంచుకొని తింటాడా? సో ఇవన్నీ ఈ బీజేపీ వాళ్ళ వల్ల భారతదేశం భ్రష్టు పట్టిపోయింది. సో ఆ సనాతనాన్ని భజన చేసే వాళ్ళందరూ కళ్ళు తెరవాలి. వాళ్ళు చాలా అజ్ఞానంతో, అక్రమంతో, మూర్ఖత్వంతో సో ప్రజల్ని డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ బాధించి హింసించి వేధించేస్తున్నారు అన్న విషయాన్ని వాళ్ళు తెలుసుకోవాలి. తెలుసుకుని ఆ విధంగా సవ్య దిశలో మానవత్వానికి పెద్దపీట వేసి నిజదేవుడైన యేసుక్రీస్తుని తెలుసుకుని యేసు ప్రభు ద్వారా తప్ప మరొక మార్గం లేదు పరలోకం చేరుకోవడానికి అన్న విషయాన్ని మనం గ్రహించుకుని నేనే మార్గము సత్యము జీవమని యేసు ప్రభు చెప్తున్నప్పుడు ఆయన వాక్యం ప్రకారంగా ఆయన మార్గంలో నడుస్తూ సత్యాన్ని తెలుసుకుని నిత్య జీవాన్ని పొందడానికి ప్రయత్నం చేయాలి. ఈ వాక్యం మా యూట్యూబ్ ఛానల్ రాజబాబు మోసుగంటిలో పోస్ట్ చేస్తాం వీడియోని. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రాజబాబు మోసుగంటి మా ఛానల్ని బాగా హిట్ చేయండి. వీడియోస్ అన్నీ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ రాయండి. మరొకసారి మా డీటెయిల్స్ చూపిస్తున్నాం. యేసురక్తమే జయ మినిస్ట్రీస్, బ్రదర్ రాజబాబు మోసుగంటి, హౌస్ నెంబర్ 1-7, ఫస్ట్ వార్డ్, ఆగర్తిపాలెం, పాలకొల్లు మండలం, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఏపీ, ఇండియా. మా మొబైల్ నెంబర్ 9292201542.
9966327361628131317132. మా ఈమెయిల్ ఐడి మీరు ఏమన్నా రాయాలనుకుంటే rbmosganti@gmail.com. నా పేరు రాజబాబు మోసుగంటి. ఇదే అడ్రస్లో ఒక చర్చ్ నిర్మించుకుంటున్నాం, ఇమాన్యుయల్ మెమోరియల్ క్రీస్తు సంఘము. సో కొన్ని లింకులు కూడా ఇచ్చాం, దానికి సంబంధించిన వీడియోలు మా యూట్యూబ్ ఛానల్ రాజబాబు మోసుగంటిలో ఉన్నాయి. ఇక్కడ చూడండి పెంకుటిల్లు, ఇక్కడ చూడండి పెంకుటిల్లు, రెండూ ఒకటే. దేవుని మహిమార్థమై దయచేసి ధారాళంగా మీ విరాళమును మాకు పంపించగలరు. We are in need of the following donors who can donate generously to our church. Rupees 4 lakhs, 1 donor, or rupees 2 lakhs, 2 donors, or rupees 1 lakh, 4 donors, or rupees 50,000, 8 donors, or rupees 25,000, 16 donors, or rupees 12,500, 32 donors, or rupees 6,250, 64 donors, or rupees 3,150 rupees, 128 donors, or rupees 1,600, 256 donors, or rupees 800, 512 donors, or rupees 400 each, 1,024 donors, or rupees 200 each, 2,048 donors, or rupees 100 each, 4,096 donors, or rupees 50 each, 8,192 donors. Our bank, Kotak Mahindra Bank, account number 731330359, IFSC code KKBK 0007863. Rajababu Mosganti. Our UPI number 4268196368. Our PhonePe UPI ID 9292201542 @Jio. Scanner code. ఇది స్కానర్. దీన్ని స్కాన్ చేసిన ఈ వీడియోని ఇలా పాజ్ చేసి ఈ స్కానర్ మీద మీ ఫోన్పే మొబైల్ నెంబర్ని స్కాన్ చేస్తే నా పేరు వచ్చేస్తుంది, రాజబాబు మోసుగంటి. మీరు వెంటనే పంపించవచ్చు. సో ఈ వీడియోని మీరు లైక్ చేయండి, మంచి కామెంట్స్ రాయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మా ఛానల్లో ఇంకా ఇక ముందే హ్యాక్ చేసి సర్క్యులేట్ చేస్తున్నారు కొంతమంది. అటువంటి వాళ్ళు మా తరపున ధనం అడిగి తీసుకుంటున్నారు అనాథరైజ్డ్గా. వాళ్ళకి మాకు ఎటువంటి సంబంధం లేదండి. ఈ మినిస్ట్రీలో ప్రస్తుతంగా మాకు టీం కూడా, ఇదివరకు నేను టీం డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళ వల్ల చాలా నష్టం జరిగింది, కానీ మేలు జరగలేదు. అందుకే ప్రస్తుతానికి వన్ మ్యాన్ ఆర్మీగా నేనే ప్రయత్నాలు చేస్తున్నాను. అన్నీ ఫ్యూచర్లో టీం డెవలప్ అవుతుంది చర్చికి సంబంధించి. సో దేవుని చిత్తం నేను నెరవేర్చడం కోసం చర్చిని కట్టడానికి ప్రయత్నం చేస్తున్నాను. సో దీన్ని, ఈ మ్యాటర్ని సెన్సిటివ్గా అర్థం చేసుకుని సపోర్ట్ చేయడానికి ముందుకు రండి. మీకు దేవుని ప్రేరేపణ ఉండి దేవుని ప్రేమ ఉంటే మాత్రమే సపోర్ట్ చేయండి. బలవంతంగా మీరు కాదుకూడదు, మీరు మాకు సపోర్ట్ చేయాలని మేము అడగట్లేదు. మీకు ప్రేరేపణ ఉండి దేవుని ప్రేమ ఉండి సపోర్ట్ చేయాలనుకుంటేనే జనరస్గా డొనేట్ చేయండి. మేము ఎవరిని ఇబ్బంది పెట్టం, బాధించాం. కాదంటే ఒకవేళ సపోర్ట్ అంతగా అనుకూలంగా దొరకకపోతే కొంచెం డిలే అవుతుంది అంతే. మొత్తం మీద ఇప్పుడు చర్చ్ నిర్మిస్తాం, ప్రభువుని గణపరుస్తాం, ఈ ప్లేస్లో ప్రభువుకి స్తుతి ఆరాధన చెల్లిస్తాం. సో దయచేసి ప్రార్థన చేయండి. నాకు అనారోగ్యంగా ఉంది. నా ఎడమ కాలు 2012లో యాక్సిడెంట్కి గురైంది, 2021లో యాక్సిడెంట్కి గురైంది. చాలా నడవలేని పరిస్థితి. అయినా సరే నేను కొన్ని ప్లేసెస్లోకి వెళ్ళి ఇలాగ ట్రాక్ట్స్ పంచుతున్నాను. చూడండి, ఇలా ఏసీ ఎవరు. ఈ ట్రాక్ట్ యాక్చువల్గా వేరే వాళ్ళది, వేరే మినిస్ట్రీ వాళ్ళది. ఇందులో ఉన్న వాక్యం నాకు నచ్చింది కాబట్టి నేను జిరాక్స్ చేసుకుని
ఏసీ ఎవరు ఇలా జిరాక్స్ చేసుకుని సో అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను. మా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. రాజా తెలుగు క్రిస్టియన్ వరల్డ్ ట్రావెలర్ ఒకటి, రాజబాబు మాసుగంటి, రోడ్ సైడ్ బైబిల్ డిస్ట్రిబ్యూటర్ ఫర్ ఇండియా వ్లాగ్, ఆర్బీ మాసుగంటి, బైబిల్ స్టడీ, బైబిల్ చదువుకుని ఎలాగ ఆశీర్వదింపబడాలనేది ఒక పేపర్ కూడా ఇస్తున్నాము. సో ఇది పరిస్థితి అండి. ఇలాగా జిరాక్స్ చేసుకుని ట్రాక్ట్స్ కూడా ఇస్తున్నాం. సో నేను ఒక్కొక్క ఏరియాకి వెళ్ళి దేవుడు చూపించిన విధంగా డైరెక్షన్ ప్రకారంగా అక్కడ ఫండ్ రైజింగ్ చేస్తున్నాను. సో ఫండ్ రైజింగ్లో మా పేపర్ కూడా ఇస్తున్నాను, యేసు రక్తమే జయం మినిస్ట్రీస్ది. అందులో నిరంతరం యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం చెప్పుకోండి, ప్రభువు మీకు అన్ని విషయాల్లో జయమిస్తాడని చెప్తున్నాం. సో ఆ పేపర్ని లోపల ఉంది, బ్యాగ్ లోపల ఉంది, తీయాలి. ఆ పేపర్ని కూడా మేము అందరికి అందజేస్తున్నాం. సో ఇది ఎందుకు మేము చెప్తున్నాం అంటే, ఎవరన్నా వాకిన్ డోనర్స్ ఉంటే ఇది మా లొకేషన్. మీరు డైరెక్ట్గా మా దగ్గరకు వచ్చి మీరు డొనేట్ చేయొచ్చు. మీరు ఇలాగా ఈ వేలో వెళ్తున్నప్పుడు గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళి ఇమాన్యుయల్ మెమోరియల్ క్రైస్ట్ చర్చ్ అని మీరు సెర్చ్ చేయండి. మా లొకేషన్, మా ఇప్పుడు నేను చెప్తున్న అడ్రస్ కనిపిస్తుంది. యేసు రక్తమే జయం మినిస్ట్రీస్ అని సెర్చ్ చేయండి, ఇదే లొకేషన్ కనిపిస్తుంది. 2 మార్కర్స్ పెట్టాము గూగుల్ మ్యాప్లో. సో మా డీటెయిల్స్ అన్నీ ఆ అడ్రస్ లొకేషన్ సెర్చ్లో పొందుపరిచాం. సో మీకు తోసిన సహాయం, ఆర్థిక సహాయం చర్చ్ నిర్మాణం కోసం చేయడానికి ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం. దయచేసి మా గురించి ప్రార్థన చేయండి, చర్చ్ నిర్మాణం గురించి ప్రార్థన చేయండి. భవిష్యత్తులో ఈ చర్చికి సంబంధించిన టీం కూడా ఏర్పడాలి. ఎందుకంటే ఆ టీం అనేది ఉండాలి, కంపల్సరీ దేవుని నియమం అది. ఆ టీం ఏర్పడాలి. లైక్ మైండెడ్ పీపుల్ మాతో టీమ్గా ఏర్పడవచ్చు. మా అనుమతి లేకోకుండా మేము మా టీం అని చెప్పుకుంటే మేము మాత్రం వాళ్ళని చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే మా అనుమతి లేకుండా మా టీంలో అని చెప్పి వాళ్ళు ధనము మా కోసం, మా చర్చ్ కోసం ధనం అడుక్కుని తినేస్తున్నారు. అట్లాంటి పనులు చేయకండి. దేవుడు హర్షించడు, దానికి శిక్ష ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే మీది కాని దాన్ని మీరు ఆశిస్తున్నారు, దొంగిలిస్తున్నారు, దొంగ పనులు చేస్తున్నారు. దేవునిలో దొంగ పనులు ఉండవు. దేవునిలో దొంగ పనులు ఎంత మాత్రం ఉండవు. కనుక మీకోసం ప్రార్థిస్తాము కనుక 9292201542 అది మా యూపీఐ ఐడి. దయచేసి మీ ఫోన్పే ద్వారా ధారాళంగా విరాళంలో పంపగలరు అని చెప్పి కూడా రాసి ఇస్తున్నాము ట్రాక్ట్స్ మీద కూడా. సో ఈ ట్రాక్ట్స్ వేరే వాళ్ళది, వాళ్ళు చెన్నై వాళ్ళు అనమాట. వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కొంతమంది. ఒకడు భీమవరం ఉన్నాడు, వాడు దొంగ. వాడు నేను బల్లిపాడు దగ్గర ఇదివరకు బైబిల్ ఇచ్చేవాడు రోడ్ సైడ్. ఆడే పట్టుకొచ్చి ఇచ్చాడు నాకు కొన్ని ట్రాక్ట్స్. ఇచ్చినవి నేను సరే సువార్త కదా అని చెప్పి ఇస్తుంటే ఆడు తర్వాత చెప్పుకున్నాడంట, ఆ ట్రాక్ట్స్ ఇస్తున్నాడు చూసారా, ఈ ట్రాక్ట్స్ మేమే అక్కడ అపాయింట్ చేసి కూర్చోబెట్టాము, మా పనోడు మా సేవకుడు అని చెప్పుకొని నా ధనాన్ని దొంగిలించాడు. అందుకే వాడు పుట్టగతులు లేకుండా పోతాడు. దేవుని దగ్గర దొంగతనాలు, దొంగ నాటకాలు, దొంగ పనులు ఎండో. యథార్థ హృదయాలనే దేవుడు ప్రేమిస్తాడు. నన్ను చీట్ చేసాడు, మోసం చేసాడు కనుక వాడి ఖచ్చితంగా వాడి కుటుంబం ఖచ్చితంగా సర్వనాశనం అయిపోతారు. ఈ ట్రాక్స్ చెన్నై వాడిది. నా మినిస్ట్రీ డీటెయిల్స్ ఇక్కడ లేకుండా మా స్టాంపులు కొట్టుకున్నాం. సో వాక్యాన్ని మేము తీసుకున్నాం, కానీ వాళ్ళ వాక్యాన్ని మేము తీసుకుని మేము అందరికీ ప్రయోజనకరంగా చేస్తున్నాం జిరాక్స్ ద్వారా.
ఆ, మా ఇంట్రెస్ట్ ఓన్ ఇంట్రెస్ట్ తోటి మేము సర్క్యులేట్ చేస్తున్నప్పుడు వాళ్ళు కర్రపెత్తనండి మా మీద. ఒకవేళ వాళ్ళు ఏమన్నా లీగల్గా ప్రొసీడ్ అయితే మేము కూడా లీగల్గా కౌంటర్ ఇస్తాం. ఇంతవరకు ఎంత డ్యామేజ్ అయిందో అంతా వసూలు చేద్దాం, అందులో డౌట్ ఏమీ లేదు. ఎందుకంటే దేవుడి దగ్గర దొంగ వ్యవహారాలు ఉండవు, ఉన్నది ఉన్నట్టు వాస్తవం అంతే. సో వాడు మంచి ఉద్దేశంతో సువార్త నిమిత్తం దేవుని మహిమార్థమై ట్రాక్స్ ఇచ్చాడేమో నాకు అనుకున్నాను, కానీ వాడు దొంగ మోటివ్స్ బయటపడ్డాయి. వాడికి నేను ఏం పని ఉన్నా కదండి, చెన్నై వాడికి కూడా నేను పని ఉన్నాం కాదు, వాళ్ళకి మాకు ఏం సంబంధమే లేదు. ఇప్పుడు బైబిల్ సొసైటీ వాళ్ళు ముద్రిస్తున్నారు. ఇప్పుడు మనం బైబిల్ కొనుక్కున్నాం, చదువుకున్నాం, అంతరన్నా బైబిల్ సొసైటీ మనం ఏమైనా పని వాళ్ళమా ఏంటి? లూథరన్ వాళ్ళు అనుకుంటున్నారంట, అయ్యో మేము ముద్రించిన బైబిల్ని అంటే బైబిల్ సొసైటీలో ఎక్కువ మంది లూథరన్సే కదా, లూథరన్ సంఘానికి సంబంధించిన వాళ్ళే, మేము ముద్రిస్తేనే వీళ్ళు బైబిల్ చదువుతున్నారు అనుకుంటున్నారంట. అలాగ అనుకుంటే వాళ్ళు నరకనికి పోతారు, పరలోకం నుండి మనం అందరూ వాళ్ళని చూసి ఆడ గర్వాన్ని బట్టి నరకనికి పోయి కాలుతున్నారా, బైబిల్ ముద్రించి కూడా నరకనికి పోయి ఎడుతున్నారు ఇంట్రా యాదవలో అని అప్పుడు అనుకుంటాం అన్నమాట మనం పరలోకంలో. అందుకే దేవుని దగ్గర గర్వాలు మేమే ఎటువంటిది ఏమి ఉండవు, ఒళ్ళు దగ్గరెట్టుకుని ఉండాలి. ఎక్స్ట్రాలు దొబ్బితే ఆ ఎక్స్ట్రాలు కూడా శిక్ష పడుతుంది. ఇక్కడ ఉంది కదా వాక్యం మనం చూస్తున్నాం కదా, తూనికి ప్రకారం ఆహారం భుజించారని. ఇండియాగా గది పట్టిపోతుంది, ఆల్రెడీ ఇదివరకు పట్టింది. ఇండియాకి కదా అన్నీ ప్రపంచ దేశాలకు అందరికీ పట్టింది. ఆ మధ్యన ఎవరు గ్రీక్ దేశానికి పట్టలేదా? ప్రపంచ దేశాలు అందరూ ఆదుకున్నారు, లేకపోతే దేశం మ్యాప్లో నుంచి తుడిసివేయబడేది. అందరికీ పడుతుంది బాబాయ్. ఈవేళ నువ్వు ఏదో పెద్ద ఏదో నా దగ్గర నాకు పొలాలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉందని సంకలు కొట్టుకుంటున్నాము. నా చిన్నప్పుడు 86లో వరద వచ్చింది ఇక్కడ, మొత్తం మా ఇల్లు పూర్తిగా మునిగిపోయినాయి. ఇంకా రోడ్డు మీదకి ఎదురుగుండగా రోడ్డు మీదకి వాటర్ ఎక్కేసింది. ఇంకొక గంట ఉంటే మళ్ళీ మాకు మొలల్లోతు వాటర్ వచ్చేద్దామా పైన అని మేము అలాగా పారిపోయాం లంకల కోడేరు వైపు. అక్కడ 2 రోజులు ఉంటే అక్కడి నుంచి మమ్మల్ని గుడివాడ తీసుకుపోయారు, ఏఎన్ఆర్ కాలేజ్, అట్లనే నాగేశ్వరరావు కాలేజీలో పెట్టేశారు. శరణార్థ శిబిరం కింద వరద బాధితుల శిబిరాన్ని అక్కడ పెట్టి, అక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అన్ని కేర్ఫుల్గా అన్ని ఎవ్రీథింగ్ ఎవరికి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఆర్పోట్లాలు అందేలాగా, శానిటేషన్ ఉండేలాగా, మెడికేషను అంతా కేర్ తీసుకున్నారు. అంతా దేవుడు అలాగా వివిధ రూపాల్లో ఆదుకుంటాడు అనమాట మనుషుల్ని. సో అందుకే అప్పుడు ఏం జరిగిందంటే మా ఊర్లో ఒక అతను మేము రిచ్చి మేడితోడే, పేరు చెప్పకూడదు కానీ టిక్కు దబ్బు వాళ్ళే, గర్వం చూపించాడు, పేరు చెప్పకూడదు మళ్ళీ వాళ్ళ కుటుంబస్తులు బాధపడతారు. లంకల కోడేరులో పొట్లాలు అందుకుని గట్రా లైన్లో నుంచి అన్నాడు. నేను కూడా ఉన్నాను లైన్లో, అతను ఉన్నాడు నా ముందు వెనకాల. చూసావా ఓవర్ నైట్ ఇంత పెద్ద గర్వంగానో ముడిసిపడేవాడు, ఓవర్ నైట్లో పరిస్థితి మారిపోయింది. ఆ మధ్యకాలంలో గుజరాత్లో కూడా భూకంపం వచ్చినా కూడా అక్కడ రిచ్ పీపుల్ అందరూ పరిస్థితి మారిపోయింది. టర్కీలో భూకంపం వచ్చినా కూడా వాళ్ళ పరిస్థితి మారిపోయింది. అందుకే ఎప్పుడు ఎలా ఉంటుందని చెప్పలేము. ఇప్పుడు అమెరికా మేము మా మాట వినాలి అంటున్నారు. అమెరికా ఇది దేవుడు ఏ విధంగా ముట్టుకేస్తాడో ఎవడో తెలుసు. అందుకే ఎవడు కూడా గర్వించకూడదు. కానీ ప్రస్తుతానికి ప్రపంచ దేశాలన్నీ పోలరైజ్డ్ అయినాయి. అమెరికా మాట వినడానికి ఇష్టం లేకపోయినా వినవలసి వస్తుంది, ఆయా పరిస్థితులు తీసుకొచ్చారు. సో న్యాచురల్గా ఎవడైతే కొంచెం సమర్థవంతంగాను అన్ని విషయాల్లో ఆర్థికంగా బలంగా ఉంటాడో వాళ్ళదే పెత్తనం అవుతుంది. అదే అయింది ప్రపంచం యావత్తు. సో ఈ వీడియో ఇక్కడ క్లోజ్ చేస్తున్నాను, లెంగ్త్ ఎక్కువైపోతుంది. 34 నిమిషాలు 59 సెకండ్లు, 35 నిమిషాలు అయింది. సో
మా ఛానల్లో రాజబాబు మోసుగంటి సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ రాయండి, మా ఛానల్ హిట్ చేయండి. మా మినిస్ట్రీకి తప్పకుండా మీరు సపోర్ట్ చేయడానికి ముందుకు వస్తారని కోరుచున్నాం. సో మా డీటెయిల్స్, విరాళాలు అందించవలసిన డీటెయిల్స్ యూపీఐ నెంబర్ 42681968, యూపీఐ ఐడి 9292201542@gmail. రాజబాబు మోసుగంటి. ధన్యవాదములు.